ఎందుకంటే ఇక్కడ మనం రెండు రకాలుగా జీవిస్తూ ఉంటాం. మనం లోకానుసారంగా జీవిస్తాం, ఆత్మీయానుసారంగా కూడా జీవిస్తాం. లోకానుసారమైన జీవితం ఇక్కడ సంబంధించింది కాబట్టి మనం ఇక్కడ స్థిర నివాసం కోసం ఎన్నో ప్రయాసాలు పడుతూ ఉంటాం. ఆత్మీయానుసార జీవితం పరలోకానికి సంబంధించింది. ఎంతైనా మనం అక్కడ వారమే కాబట్టి అక్కడికి వెళ్ళటానికి తగిన సిద్ధపాటు ఉండే విధంగా ఇక్కడ ప్రభువే ఒక మార్గాన్ని సిద్ధం చేస్తున్నారండి. ఆ మార్గంలో నడవటానికి మనం ప్రయాసపడుతున్న ఆత్మీయ జీవితం అండి. ఆత్మీయ జీవితం అంటే పరలోక మార్గంలో నడవటం అండి. అంటే దేవుడి చిత్తానుసారంగా నడుచుకుంటూ ఆయనతో కలిసి మనం ప్రయాణం చేయటమే ఆత్మీయ మార్గం అండి. ఆ మార్గంలో ఎవరికి ప్రవేశం లేదు? అపవిత్రులు పోకూడని మార్గం. ఎందుకంటే అపవిత్రులు అంటే ఏమిటి? పాపము, అపరాధాల దోషములతోనూ అదే జీవితంగా జీవిస్తూ ఇష్టానుసారంగా జీవించే వారికి ఆ మార్గంలో ప్రవేశం ఉండదండి. అంటే పరలోక రాజ్యానికి సంబంధించిన వారు మాత్రం కాదండి, వాళ్ళు ఇక్కడ వారే. కాబట్టి ఇక్కడ జీవితం గురించే వాళ్ళు ప్రయాసపడతారు. కానీ మనం ఇక్కడ వారం కాదు, ఇక్కడ మన పరదేశులు. అంటే మనం మన సొంత ఊరికి వెళ్ళవలసిన వారం. ఎందుకంటే అందరూ కూడా ఎక్కడ వారు? అందరూ కూడా పరలోక సంబంధించిన వారే. కానీ కొంతమంది ఇక్కడ జీవితాలలో జీవిస్తూ ఇక్కడ ఉండిపోయారు, కొంతమంది అక్కడ ప్రయాణం అవుతూ సిద్ధపడుతున్నారు. అదే విషయం ఈరోజు బయలుపరుస్తున్నారు అన్నమాట. అది పరిశుద్ధమైనటువంటి రాజ్య మార్గము. ఇంకా 40వ అధ్యాయంలో కూడా ఉంటుంది చూడండి. మూడవ వచనం, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ఇక్కడ ఎవరు ప్రకటిస్తున్నారు? అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గమును సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గమును సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అనసవలెను. వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును. హల్లెలూయా. ఇది మన జీవితంలోనూ మనకున్న బాధ్యత. దేవుడు మన జీవితంలోకి రావాలంటే ముందు ఒక మార్గాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆయన మన జీవితంలోకి రావాలి, ఆయన మనల్ని నడిపించాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఎలాగైతే నడిపించారో అలాగే మనల్ని కూడా నడిపించాలంటే మొట్టమొదటి మనం చేయవలసిన బాధ్యతలు ఏమున్నాయి? ఇక్కడ స్పష్టంగా ఈ మాటలు మాట్లాడుతున్నది అరణ్యములో ఒకడంటే యోహానే. ఈ వాక్యం ఇక్కడ ఈ ప్రవచనం వ్రాయబడిన తర్వాత 700 సంవత్సరాలకి ఆయన ఈ లోకంలో జన్మించారు. ఈ ప్రవచనానికి యోహాను జీవించిన కాలానికి 700 సంవత్సరాలు. అది ముందుగా దేవుడు ప్రకటించేటువంటి ఒక ప్రవచనం. ఇది మన అందరి కోసం ప్రకటించబడింది. అది యెహోవా కోసం సిద్ధం చేయవలసిన మార్గం, అపవిత్రులు పోకూడని మార్గం అండి. అది మనం సిద్ధం చేసుకోవాలి. ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి? ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అనసవలెను. వంకరవి చక్కనివి గాను కరుకైనవి సమముగాను ఉండవలెను. మరి కొన్ని జీవితాలు ఎలా ఉంటాయి? వంకర మార్గాలతో నడిచేవారు చాలా మంది ఉంటారు, కరుకుగా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు మాట్లాడితే చూడండి పక్కన కూర్చోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుందండి. కరికైన మాటలతో ఉంటారు. లోయలు అటువంటి జీవితాలు కలిగి ఉంటారండి. ఇవన్నీ కూడాను మనం సరి చేసుకుని దేవుడు మన జీవితంలో ప్రవేశించి మనం దేవునితో నడవటానికి సిద్ధపడే మార్గాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకునేవారు ఉండాలి. మన జీవితంలో మనం చేయవలసిన పని
పరలోకానికి వెళ్ళటానికి ఒక మార్గాన్ని మనం సిద్ధం చేసుకోవాలి. సిద్ధం చేసుకోవాలంటే ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి? అంటే మనకేమైనా తెలుస్తుందా? ఇక్కడ మనకి ఎవరైనా నేర్పుతారండి? ఆ మాట ఇరిమియా గ్రంథంలోనూ స్పష్టంగా ఉంటుంది. మరి ఎక్కడ సిద్ధం చేసుకోవాలి, ఎలా సిద్ధం చేసుకోవాలి ఇరిమియా గ్రంథంలోను 6:16 చూడము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి ఉండుడి, చూడుడి పర్వత మార్గములను ఇంకా ఎక్కడ చదువుతున్నారు? 6:16. యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి. హల్లెలూయా. ఎక్కడ నిలవాలి? అంతే, మనం ఎక్కడ నిలిచి ఉండాలి? పరలోక మార్గంలోనే. అది పురాతనమైన మార్గం. ఆదాముకు అవకే ఆ రోజు బయలుపరచబడినటువంటి మార్గం. అందులో ఏమి లేవు, ఆచారాలు లేవండి, విగ్రహాలు లేవు, అక్కడ ఏ దుష్ట కార్యాలు లేవు, అపవిత్రత అనేది ఉండదు. ఎందుకంటే ఆదాముగా ఒక బయలుపరిచింది దేవుడే. ఆ దేవుని ద్వారా సిద్ధపరచడం మార్గం. అది అతి పురాతనమైన మార్గం అండి. ఆ మార్గాలు ఎక్కడ రాయబడినాయి? దేవుని గ్రంథంలో. కానీ మనం ఇక్కడ ఏమి ఏర్పరచుకోకూడదు? ఆచారాలు, లేదా ఎవరో చెప్పిన సిద్ధాంతాలు, ఇవన్నీ మనం ఏం చేస్తాం? ఒక విగ్రహాల్లో పెట్టేసుకుంటామండి. ఎందుకంటే పక్కన దేవుడిని పెట్టుకుంటాం, దేవుడిని ఆరాధిస్తాం. కానీ ఇది చేయకపోతే మనం దేవుడు ఆలకించడం ఆశీర్వాదం కాదేమో అని చెప్పి దేవుడిని అక్కడి నుంచి తీసేసి పక్కన పెట్టేసి ఆ ఆచారాన్ని మనం ముందు పెట్టి దాని ద్వారా తృప్తి పొందడానికి ప్రయత్నం చేస్తామండి. ఇది ఖచ్చితంగా మన జీవితంలో జరుగుతుంది. ఎంత నమ్ముకునే వాళ్ళైనా సరే, ఎటువంటి వారైనా సరే, వాళ్ళు ఒక దాన్ని తీసుకొచ్చి దేవుని కన్నాను ఘనంగా ఎంచి దాన్ని తీసుకొచ్చి ముందు పెట్టామంటే అది ఒక విగ్రహం అయిపోతుంది. మరి ఆ విగ్రహం మనకి కాళ్ళకి అడ్డుబండలో మారుతుంది. ఏ విషయాన్ని చూడండి, అందుకే ఇళ్లలోకి వెళ్ళినప్పుడు చూడండి, మన లోపలికి భోజనాలు చేయకపోతే, 4 ఆకులు లేకపోతే ఆశీర్వాదం ఉండదు. ఆల్రెడీ మనం యేసే నామములను ప్రార్థన చేసుకుని చేసి ప్రతిష్ఠించాం. కానీ దాంట్లో మనం పక్కనే పెడుతున్నాం మళ్ళీ. ఎందుకంటేనే అది దేని సూచనంటేనే చంచల మనస్తత్వం. ఏమో చేయబోతే రాదేమో, అక్కడ పొరపాటు జరుగుతుందేమో, అది ఒక మనకు అడ్డుబండి అండి. అవన్నీ కరుకులు, లోయలు. ఎందుకంటే ఎప్పుడు సంచలన మనస్తత్వం ఎప్పుడు ఎలాగుంటుంది? ఊపిరి దిగిపోతాం మనం. అటువంటి మన దగ్గర ఉండకూడదు. అదే మనకు తెలియకుండా మనం చేసేది. ఎందుకంటే నిన్న అంత జరుగుతూ చూసే ఉంటారు. లోపల పెట్టకపోతే కుదరదు అన్నమాట ఒకళ్ళ ద్వారా వచ్చింది. వచ్చేసరికి మన కిరణ్ కూడా నా వైపు చూసి నవ్వుతున్నాడు, ఇదేటయ్యా అని. చెప్తే అర్థం కాదు, చెప్తే వినిపించుకోరు. ఏం చేయాలి? అదొక విగ్రహం. మనం వెళుతున్న మార్గాలు ఉండకూడదు అవి. ఎందుకంటే మన దారిలో కనుక ఏదైనా సరే ఒక రాయి కింద అడ్డంగా ఉంటే ఖచ్చితంగా అది మనకి ఎదురు దెబ్బ తగులుతుంది. అది తీసుకుని ఏం చేయాలి? పక్కన పడేయాలి.
కానీ అది లేకపోతే నడపవు అని మనం అనుకున్నాం అనుకోండి, దేవుని పక్కన పాడేసిన వారు అవుతాం, దాన్ని ఆధారం చేసుకునే వారు అవుతాం. అందుకే ఆత్మీయ జీవితం వేరు, ఈ లోక జీవితం వేరు. ఈ లోక జీవితం ఇక్కడ సంబంధించింది, ఇక్కడ వరకే. కానీ ఆత్మీయ జీవితం అనేది పరలోకానికి సంబంధించింది. అందుకే పురాతన మార్గంలో నిలిచి ఉండి అక్కడ అడగండి. ఎందుకు మనం ఎవరిని అడగాలి? ఆ రోజు పురాతన మార్గం ఎవరు బయలుపరిచారు మనకి? పరలోక మార్గం ఎవరు బయలుపరిచారండి? దేవుడండి. ఆయన అడగాలి మనం. అవన్నీ రాయబడి చక్కగా రాయబడి ఆ జ్ఞానం చేసుకున్నాం అనుకోండి, మనం వెళ్ళవలసిన మార్గం మనం బయలుపరుస్తుంది. అదే మన ముందు ఉండాలండి. అందుకే ఎన్ని కూడా మనం ఏదైనా సరే రోజులు బాగులో కొంతమంది ఏం చేస్తారంటే, ఈ రోజు అయితే బాగుంటుందండి, ఈ రోజు దాటితే బాగోదండి, లేదా ఈ టైం అయితే బాగుంటుందండి, ఈ టైం దాటితే బాగోదండి అని చెప్పి వాటికి కూడా మనమే నిర్ణయం చేసుకుంటామండి. అంటే ఎన్ని కూడా మనకి ఏమవుతాయి? ఇవన్నీ పట్టించుకో. ఇవన్నీ కన్నా మనలో ఉంటే ఇంక దేవుని సాయి ఎక్కడ ఉంటుంది? అందుకే మనం ఎక్కడ అడగాలి? అడ్డుత్రోవలు వస్తాయి, ఇటువంటి సందర్భాలు వస్తాయి. అప్పుడు ఎవరిని అడగాలి? వాక్యమైనటువంటి దేవుణ్ణి అడగాలి. మా స్పష్టంగా చదువమ్మది. యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గము గురించి విచారించుడి, మేలు కలిగి మార్గం ఏదని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. మిమ్ములను కాపు కాయటకు నేను కావిలి వారిని ఇంచి ఉన్నాము. ఇక్కడ ఎవరి మీద ఆధారపడాలి? ఇక్కడ వాక్యం ఎవరు ముందు పెడుతున్నారండి? కావిలి వారంటే ఎవరు? అటువంటి సందర్భాలు ఎవరి మీద ఆధారపడాలండి? వాక్యము అర్థం కాకపోతే వాక్యం బోధించే కాపరి మీద ఖచ్చితంగా ఆధారపడాలి. ఎందుకంటే నడిపించేది యేసయ్య. ఆయన ప్రతినిధులుగా ఖచ్చితంగా ఎవరైతే కాపరిగా నడిపిస్తున్నారో వాటిని అడిగి అర్థం కాకపోతే అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఎక్కడైతే మనం అడ్డుత్రోవలు వస్తాయో అక్కడ నిలిచి ఉండి మనం ముందు వాక్యం జ్ఞానం చేసుకోవాలి. వాక్యం అర్థం కాదనుకోండి, కాపరి దగ్గరికి వెళ్ళాలి. ఈ వాక్యం మాకు అర్థం కావట్లేదు, మేము ఎలా ముందుకు వెళ్ళాలి, మాకు అర్థం ఖచ్చితంగా మీరు మాకు తెలియజేయండి అని చెప్పి ఆయన మీద ఆధారపడ్డాం అనుకోండి, ఆ నడిపించవలసిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. ఇది మనం ప్రయాణం చేయవలసినటువంటి పద్ధతి. ఇలా ముందుకు వెళ్ళాలి. అందుకే ప్రతి లోయలోనూ పోడ్చబడాలి, ప్రతి మెట్టలోనూ సమం చేయాలి. అదే 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 కరుకు మార్గాలు నునుపు చేసుకుంటూ ఇటువంటి అడ్డుత్రావులు వచ్చిన చోట మనం జాగ్రత్తగా మనం ముందుకు వెళుతూ వెళ్ళాలి. కానీ నడుచుకోనము అనుకున్నాం అనుకోండి, నెమ్మది ఉండదు. మనకి వెళుతున్న మార్గం మన మీద మన నమ్మకం లేకపోతే, అక్కడ వెళ్తామో లేదో మనకి తెలియకపోతే, ఇంకా మన నెమ్మదిగా మనం శాంతంగా మనం అందులో ఎలా ప్రయాణం చేయగలుగుతామని? ఆత్మీయ జీవితం ఒక పోరాటం అండి. పోరాటం లేకుండా ఎవరు ముందుకు వెళ్ళలేం. ఖచ్చితంగా శ్రమ పడాలి. శ్రమపడి మనకు అడ్డు వచ్చి అన్నిటిని తొలగించుకుంటూ జాగ్రత్తగా మనం ఆయనతో కలిసి ప్రయాణం చేసేవారునే ఉండాలండి. అలా ప్రయాణం చేస్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇక్కడ వారు మాత్రం కాదండి. ఇక్కడ మనం ఉండేది కొద్ది రోజులే, కానీ ఆ తర్వాత స్థిరమైనటువంటి జీవితం ఎక్కడ మనకి? అది రాజ్యమార్గం. రాజమార్గం అంటే రాజులకి రాజు, ప్రభులు ప్రభువు యేసయ్యేనండి. ఆయన స్వరూపంలోకి మనల్ని మార్చుకున్నారు కాబట్టి రాజు లేని యాజక సమూహముగా మనల్ని దేవునికి సమర్పించారు. అంటే మనం ఇప్పుడు ఎవరు? మనం
రాజులైన యాజక సమూహానికి సాదృశ్యం మనం. ఇప్పుడు అలాగే ముందుకు వెళ్ళాలి మనం. ఒక రాజులు వెళ్ళే మార్గం ఎలాగైతే దాన్ని చదురు చేసుకుని అన్ని శుభ్రం చేసుకుంటారో మన మార్గం కూడా అలాగే చదురు చేయాలండి, శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎలాగెళ్ళాలి? అందరికి వచ్చింది పాఠం ఉంటుంది చూడండి, ఖచ్చితంగా మీరు యేసుతోటివిగాను బోధుమా, అడ్డుగా వచ్చు వైర్వి గెల్వను, యుద్ధనాదంబుతో బోధుము. యేసుతోటివిగాను బోధుమా, అడ్డుగా వచ్చి వైర్వి గెల్వను, యుద్ధనాదంబుతో బోధుము. హల్లెలూయా. యేసుతో మనం ఎలాగెళ్ళాలి? టీవీగా వెళ్ళాలి. ఎందుకంటే ఆయనలా మనం మార్చుకున్నారు దేవుడు. నేను మన స్థాయిని తగ్గించుకోకూడదండి. ఎందుకంటే మనం ఎక్కడ వారో పరలోకం సంబంధించిన వారు. టీవీగా వెళ్ళాలి, యుద్ధం చేయడానికి సిద్ధపడి ఉండాలి, యుద్ధ ఆయుధాలు ధరించాలండి. క్రైస్తవులుగా మన పేరు పెట్టుకుని మనం యుద్ధం చేయలేని వారిగా మిగిలిపోయామనుకోండి, ఇంక తిరిగివారు ఎక్కడ ఉంటారు? ఇప్పుడు కూడా సాతానంటే భయం మనకి. ఎందుకంటే మనం ఎటువంటి ఆలోచన కలిగి ఉంటామంటే అది ఉన్న చోటుకు మనం వెళ్ళకూడదు. పాపం ఎక్కడ ఉంటే అక్కడే సాతాను ఉంటుంది. పాపం కానీ మన జీవితంలో ఉందనుకోండి, ఖచ్చితంగా సాతాను మన పక్కనే ఉంటాడు. అందుకే యుద్ధనాదముతో మనం జయబేరి ముగించుకుంటూ ప్రభువుతో కలిసి మనం టీవీగా వెళ్ళేవారునే ఉండాలి. యుద్ధానికి సిద్ధపడిన వారు ఎలాగెళ్తారు? ధైర్యంగా వెళ్ళాలి, సంతోషంతో వెళ్ళాలి, ప్రభువుతో కలిసి వెళ్ళాలి. యేసుతో టీవీగాను బోధుమా, అడ్డుగా వచ్చు వైర్వి గెలవను, యుద్ధనాదంబుతో బోధుము. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయును. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయును. యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా, యేసుతో టీవీగాను వెడలను, యేసుతో టీవీగాను వెడలను, యేసుతో టీవీగాను బోధుమా, అడ్డుగా వచ్చి వైర్వి గెల్వను, యుద్ధనాదంబుతో బోధుమా. హల్లెలూయా. ఇప్పుడు మరి ఎవరి సైన్యంలో ఉండాలి? ఏ చేత నడుస్తూ ఏతే సైన్యంలో ఉండాలండి. సాతానుతో పోరాడాలి, పాపంతో పోరాడాలి, మన అపవిత్రతో పోరాడాలి, మన మార్గాన్ని చక్కగా చేసుకోవాలి. ఈ లోకంలో మనం చేయవలసిన బాధ్యతలే. ఆ పనులన్నీ మానేసి మనం ఈ భూలోక పనులే చేసుకుంటూ అదే జీవితంగా జీవించేస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకు మనం చేయవలసిన బాధ్యత ఏమిటి? మార్గం ఎవరు సరళం చేసుకోవాలి? మనమే సరళం చేసుకోవాలండి. సిద్ధంగా ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా మన ప్రయాణం అంతా కూడా సంతోషంతో సమాధానంతో ఉంటుందండి. భయపడవలసిన అవసరం లేదు. టీవీగా వెళ్ళాలి. ఇక్కడ ఎవరితో ఉన్నాం? మనం యేసయ్యతో ఉన్నాం, యేసయ్యతో నడుస్తున్నాం. యేసయ్య మన రాజు, ఆయన సైన్యంలో ఉన్నాం. మనం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, యోగ్యులుగా వెళ్ళాలండి. ఎందుకంటే యేసురాజు ముందుగా వెళ్తే మనం ధ్వజం బట్టి నడవగా, యేసుతో మనం టీవీగాను పోదుము. ఎందుకంటే రాజు నడుస్తుంటే రాజకుమారుడు ఎలాగెళ్తాడండి? లేదా బానిసగా వెళ్తాడా?
రాజకుమారుడు ఎలాగెళ్తాడు, బానిస ఎలాగెళ్తాడు? రాజు ముందు వెళ్తుంటే రాజకుమారుడిగా వెళ్తున్నావా లేకపోతే ఒక బానిసగా వెళ్తున్నావా? అంటే మన ఆత్మీయ ప్రయాణం ఎలాగుంది? అలా ఉండకూడదండి. అందుకే పిరికి వారికి పరలోక రాజ్య ప్రవేశం లేదు. మన ప్రయాణం పిరికితనంతో ఉందనుకోండి, మీ పోరాడలేమయ్యా, మీ బలహీనలం అయ్యా అని అనుకున్నాం అనుకోండి, పరలోక రాజ్య ప్రవేశం లేదు. అక్కడ స్పష్టంగా ప్రకటన గ్రంథంలో ఉందండి, పిరికి వారికి అక్కడ ప్రవేశం లేదండి. వాళ్ళకి ఏనాడు ప్రవేశం లేదండి. దేవునితో కలిసి నడవాలి. అందుకోసం మనలో ఏముండాలి? విశ్వాసం. ఏ విశ్వాసం అయితే మనలోనూ దేవుని ద్వారా ఏర్పరచబడిందో ఆ విశ్వాసంలో మనం సంచల మనస్తత్వాన్ని తీసి పక్కన పడేసి ముందు మనం ధైర్యంతో విశ్వాసంతో దేవునితో కలిసి ప్రయాణం చేసేవారు. అందుకే విశ్వాస కవచము ధరించుచు ఆ రాజు నాజ్ఞ మదిని నిలుపుతూ, విశ్వాస కవచము ధరించుచు ఆ రాజు నాజ్ఞ మదిని నిలుపుతూ అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను బోధుమా, అడ్డుగా వచ్చి వైర్వి గెల్వను, యుద్ధనాదంబుతో బోధుము. హల్లెలూయా. మొట్ట మనం ధరించుకోవాల్సింది ఏమిటి? విశ్వాస కవచమని. విశ్వాసాన్ని కవచంగా ధరించుకుని దేవుని ఆజ్ఞ, అది రాజాజ్ఞ. ఆజ్ఞ ఎక్కడ ఉండాలి? ఆజ్ఞ బుక్లో ఉండాలా, హృదయంలో ఉండాలి? రాజాజ్ఞను మదిలో నిలుపుచు అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు శక్తిమంతులుగా బలవంతులుగా మన దేవునిలో బలపడుతూ ప్రభుతో మనం టీవీగా వెళ్ళేవారు ఉండాలండి. అలా వెళ్తేనే క్రైస్తవుడండి. అలా వెళ్ళలేని వారు దేవుని దగ్గర రావడం కన్నా విడిచిపెట్టేయటం మంచిది. అటు పరలోకం లేకుండా, ఇక్కడ భూ సంతోషం లేకుండా, అటు కాకుండా ఇటు కాకుండా మనకు ఉపయోగం ఉండదండి. ధైర్యం ఉండాలి, నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, బలవంతులుగా బయలుదేరాలి, పరలోక రాజ్యాన్ని సాధించేవారు ఉండాలండి. ఆ సాధించాలంటే కొన్ని వదులుకోవాలి ఖచ్చితంగానండి. దేవునితో కలిసి నడవాలి, టీవీగా వెళ్ళాలి. అలాగే వెళ్ళామనుకోండి, దేవుని కార్యాలు ఎక్కడ జరుగుతాయి? మన జీవితంలో జరగటం మొదలవుతాయి. ఎక్కడ మనం భయపడవలసిన అవసరం ఉండదండి. ఎక్కడ మనం ఎన్ని రకాల శోధనలు మనల చుట్టి వచ్చిన, సాతాను అంబులెన్ని తగిలిన, శోధనలు మనల చుట్టి వచ్చిన, సాతాను అంబులెన్ని తగిలిన, భయము లేదు మనకింకా ప్రభువు చెంతనుండగా, భయము లేదు మనకింకా ప్రభువు చెంతనుండగా, యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను వెడలను, అడ్డుగా వచ్చి వైర్వి గెల్వను, యుద్ధనాదంబుతో బోధుము. హల్లెలూయా. ఈ పోరాటంతో మనం వెళ్ళితేనే ఆత్మీయ జీవితం మనకి సంతోష సమాధానంతో ఉంటుంది. ఇక్కడ మనం ఎవరితో వెళ్తున్నాం? మన పక్కన మనుషులు కాదండి. మన ముందు ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఆయనతో కలిసి వెళ్తున్నాం.
ఆయన స్వరూపంలో మార్చుకున్నారు కాబట్టి రాజులేని యాజక సమూహముగా మనం ఆయనతో కలిసి ఆయన ద్వారా మనం ముందుకెళ్తున్న వారు అదే మనం ఆత్మీయ జీవితం అని. ఏసుతో సంబంధం లేకుండా ఆత్మీయ జీవితం గడిపేమనుకుంటే మనల్ని మనం మోసం చేసుకున్న వారు ఉంటాం. ఆత్మీయ జీవితం ఎవరితో కలిసి ఉండాలండి? ఆత్మీయ జీవితంతో డబ్బులతో సంబంధం ఉండదండి. ఈ లోకంలో మన అలంకరణలు కానీ, ఈ లోక సంపదలు కానీ, ఈ లోక ధనము కానీ ఆత్మీయ జీవితానికి సంబంధం ఉండదండి. కేవలం ఎవరితో ఉండాలి? దేవునితో కలిసి ఆయనతో కలిసి మనం ముందుకెళ్లేవారు ఉండాలి. క్రీస్తుతో కలిసి టీవీగా మనం వెళ్ళేవారు ఉండాలి. వెళ్ళామనుకోండి ఖచ్చితంగా దేవుని కార్యాలు మన జీవితాలు జరుగుతాయి. సాతానికి అటువంటి వారంటే ఆ పక్కకు రమ్మన్న రావటానికి వాడు ధైర్యం చాలదండి. ఆ ఏపు కూడా రాడు. కేవలం ఎవరి దగ్గరికి వస్తాడు? సంచలన మనస్తత్వాలు ఉంటాయి చూడండి. ఇలా చేస్తే ఇది వచ్చేస్తుందేమో, అలా చేస్తే అది వచ్చేస్తుందేమో, అలా జరగకూడదేమో, ఇలా జరగకూడదేమో, ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది, ఈ మనసు మనలో పెట్టుకుని కాడికి ఇవన్నీ మనం ఏం చేస్తాయి? మన విశ్వాసాన్ని మనం పోగొట్టుకునే విధంగా చేస్తాయి. అందుకే ఎప్పుడు దేవుడితో వెళ్తున్నాం మనం ఎలా వెళ్ళాలి? ధైర్యంతోను, విశ్వాసంతోను, నమ్మకంతోను ఆయనతో కలిసి ప్రయాణం చేసేవారు ఉండాలి. అందుకే మనం ఎప్పుడు కూడా మన ప్రయాణం ఎప్పుడు కూడా ప్రభువుతో కలిసి వెళ్ళే విధంగానే ఉండాలండి. అలా వెళ్ళామనుకోండి ఆయనే మనతో ఉండి మనలో ఉండి ఆయన నడిపిస్తారు. ఎలా నడిపిస్తారంటారేమో యెషయా గ్రంథంలో స్పష్టంగా 30వ అధ్యాయంలో 21వ వచనం చూడండి. 30వ అధ్యాయం 21వ వచనం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇది త్రోవను దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము వినబడును. ఇప్పుడు మనం దేవునితో నడుస్తున్నప్పుడు ఇక్కడ మనల్ని ఎవరు నడిపిస్తారు? ఇక్కడ వాక్యంలో మనకి ఏం చెప్తుంది? ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మన త్రోవలను నడుచుకునే విధంగా, మన త్రోవల్లో నడుచుకునే విధంగానే మనల్ని చక్కగా నడిపిస్తుంది. కష్టంగానే చేసే వాక్యం ముందు నడిపిస్తుంది. మనల్ని పరిశుద్ధాత్మ కుడికాడు వెనక తిరగకుండా జ్ఞాపకం చేస్తూ మన బలపరుస్తూ మనల్ని సరైన మార్గంలో నడుపుతూ, ఎక్కడైనా మనం పొరపాటు చేస్తున్నప్పుడు మనం హెచ్చరిస్తూ మన మార్గంలో నిలుపుచు మనల్ని ముందుండి నడిపించి మనల్ని ఆ మార్గంలో నిలిచి ఉండే విధంగానే సహాయం చేస్తుంది. అందుకే మనం ఒంటరిగా నడవటం లేదండి. యేసుతో నడుస్తున్నాం, పరిశుద్ధాత్మతో మనం ముందుకు నడిపించబడుతున్నామని. అందుకే అది రాజ్య మార్గం. పరిశుద్ధులు మాత్రమే అక్కడికి పోదగు మార్గము. అపవిత్రులకు అక్కడ ప్రవేశం అనేది లేదండి. ఆ మార్గంలోకి వెళ్ళడానికి అపవిత్రులు ఎవరో కూడా ప్రవేశించడానికి అవకాశం లేదు. అపవిత్రులు అంటే ఎవరు? ఇందుకు మనం దేనికి దూరంగా ఉండాలి? దేని చూసినది అపవిత్రులు అంటేనే అయ్యా ఆ పనులు ఏమిటి అంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా. తెలుసుకోవాలంటే కష్టం మనం చెప్పాలి. అపవిత్రమైన అంటే ఏమిటి? ఈ నోటితో మనం ఏం చేస్తామండి? అబద్ధాలు, అపవిత్రమైన మాటలు,
అట్లా ఏం చేయాలి? అవి లేకుండా జాగ్రత్త పడాలి. మన క్రియలు ఏదైనా సరే, అపవిత్రమైన క్రియలు ఏదైనా సరే, మన కాంతి ఏదైనా సరే మనం ఆశించే మనసు మనం లేకుండా చూసుకుని దాన్ని మనం ముట్టుకోకుండా, దాని జోలికి మనం వెళ్ళకుండా మనం జాగ్రత్త పడుతూ అపవిత్రమైన మాటలు మన నోట్లోంచి రాకుండా, చెడు తలంపులు కానీ, చెడు ఆలోచనలు కానీ, చెడు క్రియలు కానీ మన ద్వారా జరగకుండా మనల్ని మనం జాగ్రత్త చేసుకుంటూ మనం దేవుడు ఇచ్చినట్టు పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆయనతో కలిసి మనం ముందుకు వెళ్ళేవారు ఉండాలి. అపవిత్రత అనేది ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మ, అమ్మ నువ్వు మాట్లాడుతున్న మాట తప్పు కాబట్టి అది చేయకూడదు, అదే మార్గం తప్పుడేప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని దారిలో పెట్టడం అండి. ఎందుకంటే అవసరం చిన్న అబద్ధాలు ఆడతాం చూడండి. ఎందుకంటే అది దైవజనులైనా సరే, నమ్ముకున్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే అప్పుడప్పుడు చిన్న చిన్న అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అబద్ధం ఆడపోతే నష్టం అనుకుంటారు. చిన్న చిన్నయే. ఎందుకంటే అక్కడ అక్కడ ఎవరన్నా ప్రయాణంలో ఉన్నారనుకోండి, అయ్యా ఎంత దూరం వచ్చారంటే ఇదిగో వచ్చేసామండి ఇక్కడే ఉన్నామని అంటారు. కానీ వాళ్ళు ఉండేది ఎక్కడ? అంటే మీలో నమ్మకం పుట్టిస్తాను ఏం చేస్తున్నావు? పాలు ఇరిగిపోవడానికి ఎంత కావాలండి? అంటే అంటే మనలోనే పరిశుద్ధత పోవడానికి ఎంత కావాలి? ఇందులో రాజీ పడతాలు ఉండవండి. ఎందుకంటే అది పరలోక మార్గం, పరిశుద్ధమైన మార్గం, అపవిత్రులు పోకూడని మార్గం. ఇటువంటి మనం జాగ్రత్త పడలేదు అనుకోండి, ఇంకా మనం ఎక్కడ జాగ్రత్తగా ఉన్నట్టు అవుతుంది? చిన్నదే అవ్వచ్చు. అయ్యా మేము ఇక్కడ ఉన్నామయ్యా, మేము వచ్చేస్తున్నామా అన్నదానికి నేనే ఇదిగో మీ దగ్గరలో వచ్చేసామండి ఇక్కడే ఉన్నామండి అంటే ఎలా ఉంటుంది? అదైనా సరే, ఏదైనా సరే అపవిత్రత అనేది మనలో రాకుండా జాగ్రత్త పడేవారు ఇటువంటి వచ్చినట్టు పరిశుద్ధాత్మలు హెచ్చరిస్తుందండి. అమ్మ నువ్వు దారి తప్పుతున్నావు, ఆత్మచేత నడిపించబడితే ఖచ్చితంగా ఈ అనుభవాలు మనకు వస్తాయండి. అమ్మ నువ్వు దారి తప్పుతున్నావు, నువ్వు అబద్ధం ఆడకూడదు అన్నది మరి హెచ్చరిక మనలో వచ్చింది అనుకోండి, వెంటనే మనం సరి చేసుకుంటాం. అటువంటి ఏ ఉన్నా సరే ఏం చేయాలి? మనం వాటి జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడేవారు ఉండాలి. ఇంకా మన కీర్తనలోకి ముందుకు వెళదాం. కీర్తన 32వ కీర్తన 8వ వచనం చూడమ్మా. నీకు ఉపదేశము చేసేదను 32:8. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. హల్లెలూయా. మనం ఇప్పుడు ఎవరి బోధన బట్టి మన మార్గం ఏర్పరచుకోవాలి? నీ ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును బోధించేది. మీరు ఈ బోధ ఎప్పుడు దొరుకుతుంది మనకి? నేను వాక్యంలో ఆ వాక్యం మనం చేర్చుకోకపోతే ఆ వారం రోజులు ఎక్కడ నడుపుతాం? దేవుని సన్నిధి మనకి ఎందుకు? విశ్రాంతి ఎందుకండి? దేవుని దగ్గర నేర్చుకోవడానికి, దేవునిలో మనం నిలిచి ఉండి మనం ఎలాగ ముందుకెళ్లాలో, ఏ విధంగా ముందుకెళ్ళాలో దేవుని తెలుసుకుంటూ దేవుని ఉపదేశాల్లో నిలుస్తూ మనం వెళ్ళవలసిన మార్గంలో మనం చక్కగా నడుచుకునే విధంగా ముందు మనం సిద్ధపడేవారు ఉండటానికి మనం అక్కడ దేవుని సన్నిధిలో నిలిచి ఉండేవారు ఉండాలండి. అది దేవుడు ఇచ్చినటువంటి అవకాశం అండి. మరి అవకాశాన్ని మనం ఏం చేసుకోవాలి? ఖచ్చితంగా సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి, త్రోవ తప్పం, ఖచ్చితంగా పరిశుద్ధుల మార్గంలోనే ఉంటామండి. అందుకే ఇచ్చిన అవకాశాన్ని ఏం చేసుకోవాలి మనం? నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గములను నీకు బోధించేదను, నీవే దృష్టించి
నీకు ఆలోచన చెప్పేది. ఆ కింద మాట ఏమున్నది? ఆ మాట ఎందుకు అంటున్నారు ఆయన? ఆ మాట ఎందుకు అంటున్నారు అక్కడ? అలా ఉండకూడదండి. మనం దేవునికి లోబడాలి. వాక్యం అంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి. వాక్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వాక్యాన్ని సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి, రేపు పొద్దున మనం నడవలసిన మార్గం మనకి కష్టంగా దేవుని ద్వారా మనం నేర్చుకునే వారమనే ఉంటామండి. ఈ రోజు వాక్యం ఈ వారం రోజులు కూడా మనకి దేవుని నడవడానికి ఉపయోగపడుతుంది. అది మనం ఇష్టానుసారంగా దాన్ని కనుక దుర్వినియోగం చేసుకున్నాం అనుకోండి, దానికి లోబడలేదు అనుకోండి, ఈ వారం ఎవరితో నడుపుతాం మనం? దేవుడు మనకు ఆలోచన చెప్తారండి. చక్కగా ఎలా నడుచుకోవాలో చెప్తారు, ఏ విధంగా ముందుకు రావాలో చెప్తారు. మనం జాగ్రత్తగా మనం దేవునితో కలిసి నడవడానికి ప్రవేశపడ్డాం అనుకోండి, త్రోవ తప్పవలసిన అవసరం లేదండి. ఎందుకంటే భయము భక్తితో ఉన్నప్పుడు వాక్యాన్ని చేర్చుకున్నామంటే ఆ వాక్యం తిరిగి బోధించడానికి పరిశుద్ధాత్మ మనలో ఉంటారు. భయము భక్తి లేకపోతే పరిశుద్ధాత్మ మనలో ఉండరు. వాక్యం మనం చేర్చుకున్నాను, మనలో భయము భక్తి కనుక దేవుని మీద లేకపోతే పరిశుద్ధాత్మ మనలో క్రియ చేయరండి. అందుకే ఎప్పుడు మనకి ఏముండాలి? కట్టర్లు అంటే బుద్ధి జ్ఞానము లేని గుర్రము వల్ల నేను కంచెరి గాడిద వల్ల నేను మీరు ఉండకుడి, అవి నీ దగ్గర తేబడినట్లు వాటి నోరు వారుతోను కళ్ళెముతోను బిగింపవలను. కళ్ళెం అంటే ఏమిటి? కళ్ళెం అంటే దేవుని యందు భయభక్తులు. అమ్మ మనం ఇలా వెళ్ళకూడదు, మనం ఇలా మాట్లాడకూడదు, ఈ పని మనం చేయకూడదు, ఇక్కడ మనం వెళ్తున్నాం దేవునితో వెళ్తున్నాం అనే కళ్ళు కదా మనకు ఉందనుకోండి, మనం జాగ్రత్త పడతాం. ఇది దేవునితో నడవలసిన విధానం. అదే విధంగా పక్కన ఇంకో వాక్యం ఉంటుంది చూడండి, 25 కీర్తన 8-13 వస్తున్న వరకును. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడినై ఉన్నాడు, కావున తన మార్గములను గుర్చి ఆయన పాపులకు ఉపదేశించును. ప్రభు ఎవరైనా? ఒక నిమిషం, ఇక్కడ ప్రభు ఎవరు? ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నారు, కావున తన మార్గమును గురించిన ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. దేవునితో నడుస్తున్న మనము దేవుని న్యాయ విధులు నడవలసి వస్తుంది. దేవునితో నడుస్తూ మనం దేవుని న్యాయ విధులను మనం పట్టించుకోకుండా లోకనీతితో మనం ముందుకు వెళ్ళామనుకోండి, ఎదురు దెబ్బలు తగులుతాయి. దేవునితో నడుస్తున్నామంటే దేవుని న్యాయ విధులలో వెళ్ళాలి. ఏది న్యాయమో ఏది మాన్యమైనవో అందుకే నా నీతిని నా రాజ్యమును వెతుకుడి అన్నారే. దేవునితో నడవలసిన వారు ఎలా నడవాలండి? దేవుని యొక్క న్యాయ విధులలో మనం దీనులు నడిపించును, తన మార్గములను దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయములో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములే ఉన్నవి. హల్లెలూయా. మేలైనవి పొందుకోవాలంటే ఆ నిబంధన ఎక్కడ ఉండాలి? మనలోను, మన హృదయంలో ఉండాలి. నిబంధనాబద్ధులమై ఆయన యందు దీనత్వం కలిగి ప్రతి ఒక్క విషయంలో లోబడే మనసు కలిగిన వారునే ఆయనతో నడుస్తున్నామన్న మనం తెలివి జ్ఞానంతో మనం ఆయనతో నడుస్తూ దేవుని దీనులమై ఉండేవారునే ఉండాలి. నేను అన్నమాట మనకు రాకూడదండి. ఎందుకు నేను అన్నమాట అర్థం ఏమిటి? కాదమ్మా, నేను అన్న నామం ఎవరిదే? నేను అన్న నామం యెహోవా. నేను అన్నది అన్నీ చేయగలిగే సామర్థ్యుడు ఆయనే. నేనే అన్నారే.
మనం ఇక్కడ నేను అనుకున్నాం అనుకోండి, ఆయనతో పోటీ పడుతున్న వారమే ఉంటాం. ఆయనతో మరి పోటీ పడగలమా? అది ఆయన నామం. నేను నేనే అన్నమాట పరోగిలు చెప్పమంటాడు ముందు ఆయన. యేసయ్య కూడా 7 సందర్భాలు చెప్పారండి. నేనే మార్గమును, నేనే జీవమును, నేనే ఈ లోకానికి వెలుగును, నేను జీవాహారమును అనేవి దగ్గర 7 సందర్భాలు వస్తాయండి. అంటే ఆయనే అవన్నీ చేయగలరు. అన్ని ఆయనే చేయగలరు. అందుకే మనలో ఏముండకూడదు, దేవునితో పోటీ పడే స్వభావం అండి. దీనులమై ఉండాలి. మనం ఏం చేసినా సరే ఎవరు సహాయంతో చేసుకోవాలి? దేవునితో కలిసి దేవునితో మనం ముందుకెళ్లేవారు ఉండాలి. నేను అనుకున్నామనుకోండి, దేవునితో నేను కూడా పోటీ పడగలను అన్న స్వభావంలోకి వచ్చేస్తామండి. అదే గర్వం. దేవునితో పోటీ పడుతున్న వారమే ఉంటామండి. అన్ని చేయగలిగిన వారు ఎవరు? దేవుడు మాత్రమే. ఆ నామానికి యోగ్యత ఉన్న వాళ్ళు ఎవరండి? దేవుడు మాత్రమే. అందుకే ముందు దీనత్వం అండి. దీనత్వం ఉందనుకోండి, దేవుని మాటలు చక్కగా అర్థం చేసుకుంటే, దేవుడిలో నిలిచి ఉన్నామనుకోండి, ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆయన్ని నడిపిస్తారే. ఇంకా ముందు చదువుమా. యెహోవా నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమించుము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడు? వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన మరి ఏం అడగాలో మనకు తెలుసండి. ఏం అడగకూడదో ఏం అడగాలో తెలుసు మనకి. అది కూడా దేవుడు బోధిస్తారు మనకి. ఏం అడగాలో, ఏం అడగకూడదో, ఏ మార్గంలో వెళ్ళాలో, ఏ మార్గంలో వెళ్ళకూడదో దేవుడు మనకి చక్కగా బోధించి మనల్ని ఆత్మతో నడిపించేవారుగాను ఉంటాయి. అందుకే అది రాజ్య మార్గం. యెహోవా కోసం మనం ఒక మార్గాన్ని సిద్ధం చేయాలి. యెహోవాతో నడుస్తున్నాం మనం. ఆయన కోసం మన మార్గాన్ని ఏం చేసుకోవాలి? సిద్ధం చేసుకోవాల్సిన బాధ్యత మనదేనండి. ఆయన ఆ మార్గంలోనూ ఆయన వస్తున్నారు కాబట్టి, ఇప్పుడు మీ ఊరికి ఎవరైనా ఒక మంత్రి వచ్చాడు అనుకోండి, ఆ ఊరికి మార్గం ఎవరు సిద్ధం చేసుకోవాలి? మరి ఇక్కడ ఉందో లేదో కానీ మేము ఉన్న కూడా చోట అయితేనే ఎమ్మెల్యే వస్తున్నారంటే మొత్తం వీధంతా శుభ్రం చేసేసి అక్కడ ఏమి లేకుండా, మురుగుండ్లు లేకుండా, ఏమి లేకుండా అన్ని సిద్ధం చేసి రెడీ చేసి పెట్టేస్తారు. అధికారులు వచ్చిన రాకపోయినా సరే అక్కడ ఉన్నవాళ్ళు ప్రజలండి. ఇక్కడ అధికారులకే మనం అలా చేస్తుంటే, మరి దేవుడు మన జీవితంలోకి వస్తుంటే మరి మన మార్గాన్ని ఎలా చేస్తున్నాం మనం? కేవలం ఇక్కడ అధికారులకే భయపడి మనం అలా చేస్తున్నప్పుడు దేవునికి భయపడి మనం ఏం చేయాలండి? లోబడాలి. ఎందుకంటే మన దగ్గరికి వచ్చేది ఎవరు? ఒక 2 చరణాలు జ్ఞాపకం చేసుకుందాం. లోయలెల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు కదిలిపోవాలి, వక్ర మార్గము సక్రమవ్వాలి, కరుకు మార్గం నునుపోవాలి. లోయలెల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు కదిలిపోవాలి, వక్ర మార్గము సక్రమవ్వాలి, కరుకు మార్గం నునుపోవాలి. రాజు వస్తున్నాడు ఆయుత్తమౌదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళేదా. మన రాజు వస్తున్నాడు ఆయుత్తమౌదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళేదాం. లోయలెల్లా పూడ్చబడాలి,
కొండలు కోనలు కదిలిపోవాలి, వక్ర మార్గము సక్రమవ్వాలి, కరుకు మార్గం నునిపోవాలి. ఫలం ఇవ్వని చెట్టు నెల్ల నరికబడి అగ్నిలో వేయబడును. ఫలం ఇవ్వని చెట్టు నెల్ల నరకబడి అగ్నిలో వేయబడును. రాజు వస్తున్నాడు ఆయుధమౌతా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళేదా. మన రాజు వస్తున్నాడు ఆయుధమౌదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళేదా. లోయలెల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు కదిలిపోవాలి, వక్ర మార్గము సక్కనవాలి, గరుకు మార్గం నునిపోవాలి. గోధుమను వేరుపరచి గింజలను చేర్చి పొట్టుతో నిప్పులో కాల్చివేయును. గోధుమను వేరుపరచి గింజలను చేర్చి పొట్టును నిప్పులో కాల్చివేయును. లోజు వస్తున్నాడు ఆయుధమౌదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళేదాం. మన రాజు వస్తున్నాడు ఆయుధమౌదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళేదాం. లోయలెల్లా పోడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవ్వాలి, గరుకు మార్గం నునుపోవాలి. రోజు రోజు మేల్కొని ప్రార్థించేదాం, అభిషేక తైలముతో నింపబడేదాం. రోజు రోజు మేల్కొని ప్రార్థించేదా, అభిషేక తైలముతో నింపబడేదా. రాజు వస్తున్నాడు ఆయుధమౌదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళేదాం. మన రాజు వస్తున్నాడు ఆయుధమౌదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళేదాం. హల్లెలూయా. ఇక్కడ ఎవరు సిద్ధపాటు కలిగి ఉండాలి? ఇప్పుడు మన ఇంట్లోకి రావాలంటే ఆయన ఆ మార్గం సరి చేసుకోవాల్సింది ఎవరు? మనమేనండి. సిద్ధం చేసుకోవాలి. వచ్చేది ఎవరు? రాజులకు రాజు, ప్రభులు ప్రభు అండి. లెగాల ముందు మనం ఎక్కడ కూర్చున్నామో ఇంతవరకు మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ పరిస్థితుల్లో ఉన్నామో అక్కడ లెగేసి మనం చేయవలసిన పని పూర్తి చేసుకునేవారు ఉండాలి. బాధ్యతలో మనం నిలిచి ఉన్నామనుకోండి, దుమ్ము దులుపుకోవాలి ముందు మొట్టమొదటి మనం. దుమ్ము ఏ సంఘమైనా సరే దుమ్ము దులుపుకోకపోతే దేవుని కోసం పని చేయలేదండి. ఎందుకంటే ఎక్కడైనా సరే కింద కూర్చున్నాం అనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం? సంఘం చేయవలసిన బాధ్యత ఏమిటి? ముందు దుమ్ము దులిపేసుకోవాలి, కాస్త దేవుని కోసం సిద్ధపడాలి. మన యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో ఉంటుంది చూడు, మొదటి 2-3 వచనాల్లోను. సియోను లెమ్ము లెమ్ము, నీ బలమును ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. హల్లెలూయా. ఒక నిమిషం. సియోను లెమ్ము లెమ్ము, నీ బలమును ధరించుకొనుము. ఎక్కడికి వచ్చిన్నది? సియోను అంటే దేవుని సంఘం.
సంఘం ఇంతవరకు ఎక్కడ కూర్చుందండి? బాధ్యత మర్చిపోయి ఒకసారి ఏం చెప్తారు, ఇంట్లో పని మర్చిపోతారు, అక్కడ వెళ్ళి కూర్చుంటారు. చూడండి, కూర్చుని ఇక్కడ ఇంట్లో యజమాని ఏం చేస్తాడు, సిరాకు వచ్చి ఇలా ఇలా చెయ్యూపుతూ ఉంటాడు. చూస్తుందేమో చూస్తుందేమో చూస్తుందేమో, చూసి వస్తుందేమో వినిపించుకోకపోతే కోపంతో ఏం చేస్తాడు, గట్టిగా కేకేస్తాడు, అలా వస్తావా రావా అని. ఇది సంఘాలు ఏం చేస్తున్నాయి, పనికిరాని విషయాల్లో మాత్రం ఆత్మీయ విషయంలో మనం శ్రమ పడుతూ అక్కడ ఉండి అయ్యే పోరాడుతున్నాం. పనికిమాల విషయాలు పోరాడుతున్నాం, కానీ చేయవలసిన పనులు ఏం చేస్తున్నాం మనం? నీ సుందర వస్త్రము ధరించుకుని, అంటే రక్షణ మొత్తం తీసేసామండి. అంటే 4 రోజులు సహవాసం చేస్తే ఏమవుతుంది? కొన్ని విషయాల్లో మేము ఎంతగా మేము లోబడిపోతున్నామంటే, క్రైస్తవ పండుగలు వస్తే క్రైస్తవులతో చేసుకుంటాం, హిందూ పండుగలు వస్తే వాళ్ళకన్నా మనం ఎక్కువ ఎగురుతాం, గంతులు వేసుకుంటాం, మళ్ళీ రంగులు వేసుకుంటాం, మళ్ళీ ఇందులోని బయట వాడు చూస్తే క్రైస్తవులా లేకపోతే హిందువులా అని తెలుసుకునే విధంగా, అంటే వాళ్ళు ఆశ్చర్యపోవాలి. అయినా ఎవరు చూస్తారు? కొన్ని వదులుకోవాలి, దులిపేయాలి అట్లని. ఎందుకంటే మరి రాజవస్త్రం ధరింపజేశారు. రాజవస్త్రం, పరిశుద్ధ వస్త్రం, సుందర వస్త్రం. ఎందుకంటే సుందర వస్త్రాలు ఎవరు ధరించుకుంటారండి? రాజకుమారులు. వాళ్ళు ధరించుకునే వస్తువులు మనం ధరించుకోగలుగుతామా? అది ఏనాడు కాదండి, ఎందుకంటే వాళ్ళు రాజులు, ఆ స్థాయిలోకి మనం తీసుకొచ్చారు ఆయన. అందుకే సంఘం బాధ్యత ఏమిటి? దేవుని కోసం యత్నం చేసుకోవాలి. మన మార్గాన్ని ఎక్కడ కూర్చున్నామో, మనం ఏం చేస్తున్నామో వెంటనే జ్ఞాపకం చేసుకోవాలి, మన పని గుర్తు చేసుకోవాలండి. దుమ్ము దులిపేసుకో ముందు. లేచి ఏం చేయమన్నారు ఆయన? నీ బలము అంటే ప్రార్థన. ఎందుకంటే ఒకసారి మన లేచిదోడికి ఏమవుతుందండి, అది ప్రార్థన చేసుకోవాల్సిన సమయం ఎప్పుడు? మనం ప్రార్థన చేసుకునే సమయం ఎప్పుడు? మనం లేచే సమయం ఎప్పుడు? మన మొహం కడుకునే సమయం ఎప్పుడు? ఇవన్నీ దులిపేయాలండి అక్కడ. ఆయన వాళ్ళు విడిచిపెట్టేయాలి. మరి ఏ బలమైతే దేవుడు మనకి ఇచ్చారో ఆ బలాన్ని ధరించాలి. బలాన్ని ధరించుకున్నాం అనుకోండి, ఏ సాతాను మన ఏపుకి వచ్చినా సరే భయపడవాలి. సాతాను పారిపోవాలి, మనం చూసి సాతాను పారిపోవాలి. నువ్వు ఆ రోడ్డులో వస్తున్నావు అనుకోండి, ఎక్కడో లోపల ఇంట్లో పెట్టే దెయ్యం కూడాను ఆ బిడ్డను వదిలేసి పారిపోవాలి. అండ్ నువ్వు చేయటి ప్రార్థన చేయవలసిన అవసరం లేదండి. నువ్వు ఆ మార్గంలో వస్తున్నావంటే భయపడి అది వణుకుతో బయటకు పారిపోవాలి. అలా పారిపోవాలంటే ఏం ధరించాలి మనం? నీ బలము. ఎప్పుడైతే మనం బలాన్ని పక్కన పెట్టేసామో ఇంకా పోరాటం ఎక్కడ జరుగుతుందండి? ఇంకా ముంచదమ్మా. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రం ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడు ఒకడైనను, అపవిత్రుడు ఒకడైనను నీ లోపలికి రారండి. వాళ్ళ తాత ఇక్కడే ఉండిపోయేవారు, వాళ్ళు మన మార్గంలోకి రారు. దేవుని సంఘంలో 1,000 మంది ఉండొచ్చు, కానీ
హృదయ సున్నితి లేకపోతే ఆ మార్గంలోకి అడుగు పెట్టడానికి కూడా వాళ్ళకి యోగ్యం, అంటే వాళ్ళకి కనపడదు మార్గం. అది హృదయ సున్నతి. ఆ మాటకు అర్థం ఏంటి? దేవుడితో ఉన్న నిబంధన అండి. ఆ నిబంధన ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఉండాలి. ఆ నిబంధనకు లోబడకుండా, నిబంధనలు నిలవకుండా మనం పరలోక రాజ్యంలో ప్రవేశించడం అనేది ఉండదండి. వాళ్ళు ఎక్కడి వరకు వస్తారు? మనకి ఈ భూలోకం వరకునే. ఎత్తబడేవారు ఎంతమంది, ఎడవబడేవారు ఎంతమంది? ఇక్కడ ఎడవబడిన వారిగా ఉండాలా, ఎత్తబడేవారిగా ఉండాలా? ఆయనతో కలిసి నడిచేవారిగా ఉండాలా, ఇక్కడ వదిలివేయబడి, అంటే మీ 10 మంది కన్యకులు తెలుసు కదండి. 10 మంది కన్యకులు 5 మంది సిద్ధపడి ఉన్నారు, తలుపు లోపలికి వెళ్ళిపోయారు. మిగిలిన 5 మందిని ఇక్కడ నిద్రపోతూ మెలకుగా లేక పడుకున్నారు. అని వచ్చారు, వెళ్ళిపోయారు. వీళ్ళు అడావుడిగా లేచి వచ్చి తలుపు తట్టపోతుంటే, అక్రమ చేయవారులారా మీరెవరు నాకు తెలియదు, తలుపులు కొడుతున్నారు. కానీ ఆయన ఏమంటున్నారు? ఆయన అక్రమ చేయవారులారా. అక్రమం అన్న మాటకి అర్థం ఏమిటి? క్రమము, అక్రమం. క్రమం అంటే ఏమిటి? చేయవలసిన పనులు చక్రంగా చేసుకోవటం అండి. అక్రమం అంటే ఏమిటి? చేయకూడని విధంగా మన పనులు చేసుకోవడం. ఇందులో దేనికి ఫలాలు వస్తాయి? చేయవలసిన పని చేయటం మానేసి చేయకూడని పనుల్లో మనం దృష్టి పెడితే అది అక్రమం. దానివల్ల ఏమొస్తుంది, దీనివల్ల ఏమొస్తుంది? 5 మందికి ముఖం మీద ఏం పడిందండి? వాళ్ళ ముఖం ముందే తలుపేసుకున్నాడు. లోపలికి వెళ్ళిపోతామని అక్కడ వరకు నమ్మకం ఉంది, కానీ గుమ్మం దగ్గర వచ్చరికి ఏం జరిగిందండి? ఆ తర్వాత మరి పరిస్థితి ఎలాగ ఉంటుంది? అంతకని నిరాశ ఏదైనా ఉంటుంది? ఆ స్థితిలోకి వెళ్ళకుండా ఉండాలంటే దుమ్ము తులుపుకోవాలి ముందు మనం. అందుకే అది రాజమార్గం, అపవిత్రులు పోకూడని మార్గం. అది లోయలు సరి చేసుకోవాలి. మన జీవితంలో ఏ ఎత్తు పల్లాలు ఉన్నాయో సరి చేసుకోవాలి, అపనమ్మకాలు ఉన్నాయో సరి చేసుకోవాలి, అదే సంచలన మనస్తత్వాలు ఉన్నాయో సరి చేసుకోవాలి. వాళ్ళన్నింటినీ మనం సరి చేసుకుని ఆయన మనలోకి రావడానికి, మనం బయలుదేరి వెళ్ళటానికి సిద్ధం చేసుకునేవారునే ఉండాలండి. అదే ఆ మనసుతో మనం ఉన్నామనుకోండి, ఏ నాడు కూడా మనం ఎడవబడవండి. ఆయనతో కలిసి ఆయనతో నడుస్తున్న వారునే ఉంటామని. అందుకే ఆయనతో నడుస్తున్న మనం ఎలా ఉండాలి? జాగ్రత్త కలిగిన వారునే ఉండాలండి. ఇంకా ముందుకెళ్తే చూడండి, ఇక్కడ యోహాను 14 చూడమ్మా. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవరునూ తండ్రి వద్దకి వెళ్ళలేరు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఇందాక నేను చెప్పిందంతా చేయాలంటే అది మన వల్ల అవుతుందండి? అవ్వకపోతే ఎవరిని ఆశ్రయించాలి ఇప్పుడు? అందుకే ఆయన ఏమంటున్నారు? ఆయన నేనే మార్గము, సత్యము నేనే, జీవము నేనే, నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు రావడానికి మరొక మార్గం అనేది మనకు లేదు. అందుకే మనం ఇక్కడ ఎవరిని ఆశ్రయించాలి? ప్రభువుని ఆశ్రయించి ప్రభుతో కలిసి నడిచి వెళ్ళేవారునే ఉండాలి. ఎందుకంటే మన ప్రయాణంలోనూ కీర్తికి సంబంధం లేకపోతే ఇంకా మనం ముందుకెళ్తామని ఉండదు. దేవుని నమ్ముకునే బిడ్డలం, కానీ దేవునితో సంబంధం లేకుండా ఉంటే ప్రార్థన మన సంఘంలో ప్రార్థన జరుగుతుంది, కానీ అక్కడ మనం లేకపోతే మనకు సంబంధం లేదు. మన సంబంధంలోనే దేవునితో సంబంధం లేదు, క్రీస్తుతో సంబంధం లేదు. మరి మనం ఎలా ముందుకెళ్ళగలుగుతాం? అంటే జరిగేది మన సంఘంలోనా లేదా బయట వాళ్ళ సంఘంలోనా? ఎప్పుడు కూడా మీరు చూడండి, ఆదరించుకోవడానికి ఇంటికి ఒకళ్ళు వస్తే చాలు అనుకోకండి. ఆ ఆలోచన మనకి రాకూడదు. ఎవరి రక్షణ వారిదే. నేను వెళ్తున్నాను కదా, మా పిల్లలు రావాలి, పర్లేదు, మీ వెళ్ళి ఇక్కడ ఉంటుంది, మీరు మెరలోకి వెళ్తే సరిపోతుందా?
ఆ మార్గంలో మీరు వెళ్తే చాలు, మీ పిల్లలు వెళ్ళక్కర్లేదా? ఆ ఆలోచన మనకు ఉండకూడదు. యేసుతో కలిసి అందరూ కలిసి ధ్వజము పెట్టి ముందుకు వెళుతున్న వారు ఉండాలండి. యేసుతో వెళితేనే మనం వెళ్ళగలుగుతాం. యేసు లేకపోతే మన ఈ లోకం దాటడం అనేది అసాధ్యమే. ఆయనతో కలిసి మనం అదే ఆయన మాటే సత్యం, ఆయనే మనకు జీవం. ఆయన మాటను తీసుకోవాలి, సత్యంలో నడవాలి, ఆయన ఆధారం చేసుకోవాలి, జీవం కలిగి ఉండాలి. ఆయనతో కలిసి వెళ్ళామనుకోండి, ఎక్కడ మనం తొట్టపడవలసిన అవసరం ఉండదండి. అదే మనకి మార్గం అవుతుంది అనమాట. ఆ మార్గంలోకి వెళ్ళామనుకోండి, అంతకన్నా వేరేది ఏది కూడా మనకి, అందుకే కొన్ని విడవలసి వస్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో స్పష్టంగా మాట్లాడతారండి. 7:13-14 వస్తున్నారు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది. హల్లెలూయా. మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, అన్ని కావాలా, అందరూ కావాలనుకున్న వాళ్ళందరూ కూడాను లోక మార్గాన్ని ఎంచుకుంటారండి. విశాలంగా ఉంటుంది. కానీ ఇరుకు మార్గం అంటే ఏమిటి? ఇరుకు మార్గం మనం ఎవరితో వెళ్ళగలుగుతాం? ఇరుకు మార్గంలో మనం దేనితో వెళ్ళగలుగుతాం? దేన్ని తీసుకెళ్ళగలుగుతాం? నేనే మార్గము అన్నారు ఆయన, ద్వారం కూడా నేనే అన్నారు ఆయన. ఆ ద్వారం అందరికి కనపడదు, సంకుచితమై ఉంటుందండి. ఇప్పుడు ఆ ద్వారంలో మనం వెళ్ళాలంటే, క్రీస్తులోకి మనం వెళ్ళాలంటే నిన్ను నీవు వెళ్ళాలి. నీ కోసం ఈ లోకం సంపాదించిన ఏది కూడా వెనకాల రాదు. లక్షమందులు కానీ, బంధువులు కానీ, ఆస్తుపాస్తులు కానీ ఏది నీ వెనకాల రాదు. దేవుడిచ్చింది నీ వెనకాల వస్తుంది. దేవుడిచ్చే పరిశుద్ధత, ఆయన ఇచ్చే పవిత్రత, అవన్నీ మనకు మన వెనకాల వస్తాయండి. దేవుడు ఇచ్చిందే మనకు వస్తుంది, కానీ ఇక్కడ మనం సంపాదించుకున్నది ఏది కూడా మన వెనకాల రావడానికి అవకాశం లేదు. వాళ్ళన్నీ అక్కడే విడిచిపెట్టాలి. అది ఇరుకు మార్గము, సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొన్నవారు కొందరే. ధనాశ ఉందనుకోండి, ఆ మార్గంలో వెళ్తానికి కూడా అవకాశం, ఎందుకంటే కనపడుతుంది, మనకి ధనమే కనపడుతుంది. యేసుతో నడవాలంటే ఖచ్చితంగా మనం కొన్ని విషయాల్లో మనం జాగ్రత్త కలిగిన వారు ఉండాలి. యేసుతో వెళ్ళవలసిన వారు ఎలాగెళ్ళాలి? ఆయనతో కలిసి ఆయన ద్వారా నడుచుకునే వారు ఎందుకంటే జక్కయ్య చూడండి, తన జీవితంలో చేర్చుకున్న తర్వాత ఆయనకున్నదాన్ని పట్టుబడి ఆయన ఏం చేశాడు? ఆయన ముందు తన క్రియలు సరి చేసుకున్నాడు, అంటే ధర్మశాస్త్రం చెప్పిన విధంగా చేసుకున్నాడు. అతను మిగిలినంత ఏం చేశాడు? బీదలో పనిచేశాడు. అన్నీ చేసిన తర్వాత ఏం మిగిలింది ఆయనకి? యేసయ్య ఒక్కడు మిగిలాడు. అప్పుడు యేసయ్య ఏమన్నారు? ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతని ఇంటికి నేడు రక్షణ వచ్చి ఉన్నది. నిజంగా కనుక దేవుని మీద ఆధారపడి ఉండే మన మనసు దేవుని మీద ఉంటే, లోకంలో ఉన్న ధనాన్ని మనం దేనితో పోలుస్తాం? మరి పౌలు అన్నాడు చూడండి, పెంటతో పోల్చుకున్నాడండి ఆయన. అందుకే ఇక్కడ మనం దేంతో ఉండాలి? మనం క్రీస్తే సకల ఐశ్వర్యాలకు మూలం అండి. ఆయన ఉంటే చాలండి. ఆయన ఉన్నారనుకోండి, అన్నీ ఉన్నట్టే. మనం ఈ లోకాసుల మీద పడిపోయి అన్నీ ఉన్నా ఆయన పక్కన పాడేసి వీటి మీద ప్రయాసపడితే ఆ మార్గాన్ని కనుక్కుందామన్నా ఏనాడు కూడా వెళ్తానికి అవకాశం అక్కడ ఉండదండి. హల్లెలూయా. అందుకే మనం ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? క్రీస్తుతో ఉంటే అన్నీ ఉన్నట్టేనండి. ఆయన సకల ఆశీర్వాదాలకు
ఆయనేనండి, ఆయనలోంచి వస్తాయి. అందుకే మన హృదయంలో దృష్టి దేని మీద ఉండాలి? ఆయన మీదే అండి. అందుకే ఈ లోకంలో ఏది ఉన్నా సరే అది మన వెనకాల రాదండి. ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే మన పుట్టినప్పటి నుంచి మన ముందు ఎంతమంది నడిచారు, మన వెనకాల ఎంతమంది నడుస్తున్నారు. అందరూ ఎవరన్నా మన వెనకాల మనకన్నా ముందు వెళ్ళిపోయినాడు మళ్ళీ మళ్ళీ వస్తారు అందుకే. ఎవరు మన వెనకాల రారు. ఒకే ఒకళ్ళు ఏసైతో కలిసి మనం వెళ్ళేవారు అని మరి ఏమంటారు చూడండి, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. ఒక 2 చరణాలు 5వ అధ్యాయంలో 520. నేను వెళ్ళే మార్గము నా యేసుకి తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకి తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను. హల్లెలూయా 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 ఆమేన్. కడలేని కడల తీరము ఎడమాయే కడకున బ్రతుకున. కడలేని కడలి తీరము ఎడమాయే కడకున బ్రతుకున. గురిలేని తరుణ నా విరామగా నాదరిని నిలిచవ నా ప్రభు. గురిలేని తరుణ నా వేరవగా నాదరిని నిలిచవ నా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా. చివరిగా ఒక్క మాట అండి, అందుకే ప్రసంగిలో ఒక మాట రాయబడింది. ఎందుకంటే ఈ రోజు మనం జ్ఞానం చేసుకున్నదంతా కూడా దేనికోసం? అంటే దేవుడు దేని గుర్తు చేస్తున్నాడు? దేని గుర్తు చేస్తున్నాడు? ప్రసంగిలో చదువు. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయంలో 15వ వచనం. ఊరికి ప్రోవు త్రోవను ఎరగని వారై బుద్ధిహీనుల ప్రయాసము చేత ఆయాస పడుదు. చాలమ్మ. మన ఊరు మార్గం మనకు తెలుసా? అందుకే మన ఊరు ఎక్కడ ఉంది? పరలోకమే నా దేశము. ఎందుకు మన ఊరి దారి మనకు తెలుసా? అదే మాట స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. ప్రయాసపడు, ప్రయాసంతో ఆయాసపడు ఊరికి పోవు త్రోవ ఎరగని వారి బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాస పడుదురు. చాలమ్మ. మన ప్రయాస అంటే ఆయాసం దేంట్లో వస్తుంది మనకి? ఎందుకంటే మన పర్వపయనం అంతా ఎలా ఉంటుందండి? ఆయాసాలండి. బుద్ధిహీనులు ఎలాగే ఉంటారండి.
కానీ దేవుని జ్ఞానంతో నింపబడిన వారు యేసుని ఆధారం చేసుకుని వెళ్ళిపోతారండి. అందుకని అన్నాడు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. నేను శోధించబడిన తర్వాత సువర్ణ వల్లే మారేదని. మనం వెళ్ళవలసిన త్రోవ మనము ఎరగకపోతే, మనకి ఆయాసం కాకపోతే ఏమొస్తుందండి? ఆయన దగ్గర తెలుసుకోవాలండి. ఆయన చేత నడిపించబడాలి. అని వెళ్తాను నడుచుకున్నాం అనుకోండి, మరి ఏం ముందుకు పెట్టుకుని వెళ్ళాలో, ఏది విడిచిపెట్టాలో, ఎలాగ సిద్ధపడాలో అవన్నీ కూడా ఎవరు నేర్పుతారు మనకి? ఆయనేనే. దేవుల్లో నడుచుకున్న ఖచ్చితంగా అదే నడిపించబడ్డాం అనుకోండి, ఎక్కడ మనం తొట్టిల్లవలసిన అవసరం లేదండి. ఖచ్చితంగా ఆయనే మనకి నడిపించి ముందుకు తీసుకువెళ్తారు. ఆయన అదే ఆ నడిపింపు కోసమే ప్రభు మీద ఆధారపడేవారు ఉండాలి. ప్రార్థన దేనికోసం చేసుకోవాలి? దేవుని చేత నడిపించబడటం. దేవుని చేత నడిపించబడ్డాం అనుకోండి, ఆయాసాలు ఉండవండి. ఖచ్చితంగా మనం ధైర్యంతో ముందుకెళ్ళగలుగుతాం, బలంతో ముందుకెళ్ళగలుగుతాం, పోరాడేవారిగా ముందుకెళ్ళగలుగుతాం. యేసేని ముందు పెట్టుకుని మనం ముందుకు వెళ్ళేవారు ఉంటావారు. అలా వెళ్ళటానికే మనం పిలువబడ్డాం, అంతేగాని ఈ లోకంలో విడవబడతాను కాదండి. మీరు విడవబడ్డాం అనుకోండి, అగ్ని ఆరదు, పురుగు సాగు. అందుకు మనలో ఏముండాలి? నిబంధన. నేను దేవునితో నడుస్తాను. ఆ నిబంధన కిందే ఆయన వచ్చారే. ఆయన రక్తం ఏం చేస్తుంది? అది పరిశుద్ధులు పోకూడిన మార్గం. మన పరిశుద్ధపరచడానికి ఆ రక్తము మనకు అడుగుతుందండి. అందులో బలవంతులే వెళ్తారండి. జీవాహారంగా ఎవరు వచ్చారైనా? ఆయన శరీరమే ఇచ్చాడు మనకి. అన్ని ఇవ్వటం నిబంధన కింద ఆయనే మనకు వచ్చారండి. ఆ నిబంధనలో నిలిచి ఉండి మార్గంలోకి వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా ఆయనతో కలిసి ఆయన ద్వారా నడుచుకోవడానికి ఆయనే నడిపించేవారుగా ఉండాలి. అందుకే మరి ప్రార్థన చేసుకోవాలి. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. చిన్న వాక్యాన్ని బట్టి చేయండి చిన్న ప్రార్థన.